నేను పొద్దున్నే 8 ఆ ప్రాంతంలో పేపర్లు చూస్తానే ప్రధానమంత్రి గారితో డైరెక్ట్ మాట్లాడితే వారు చాలా స్విఫ్ట్గా రియాక్ట్ అయినారు. ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది. ఇప్పుడే నేను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి చెప్తాను, ఆరోగ్య శాఖ వారికి చెప్తాం. ఒక మంచి ఎక్స్పర్ట్ టీం కూడా అరెస్ట్ చేస్తాం. ఇక్కడ ఢిల్లీలో కూడా ఉంది, దాన్ని వ్యాప్తి చెందినయకూడదు, మనం ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన దాన్ని బట్టి ఇతరత్ర సమాచారాన్ని బట్టి కూడా దేశంలో ఈరోజు ఇది 5 రాష్ట్రాలలో ఉంది. ఇప్పుడు ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, ఇక్కడ ఎరెస్ట్ వైల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, అంటే 7 స్టేట్స్లో ఈ పాటికి ఉంది. అంటే మన ఈ 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా మరొక 5 రాష్ట్రాలలో కూడా ఇది బయట ఉంది. కాబట్టి ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్నది కూడా కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు దీనిలో సంభవించిన మరణాల సంఖ్య, టోటల్ సంఖ్య అధికారికంగా 19 మరణాలు జరిగినాయి. అయితే ప్రెస్లో ఏమొస్తుందంటే మరణాల కాడికే రిపోర్ట్ అయింది, కానీ ఎంతమందికి సోకింది, ఎంతమందికి ట్రీట్ అయింది, ఎంతమంది చనిపోయినారు అనేది ప్రెస్ వాళ్ళు రాస్తే మంచిదని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీకు ఆ రిపోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు అందజేయమని వైద్య శాఖను కూడా కోరడం జరిగింది. మీరు ఏదో దాచిపెట్టుకునే ప్రయత్నం ఇంకోటి చేస్తే వాళ్ళకి అందిన సమాచారం మేరకు వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, వాళ్ళ తప్పు కాదు. కాబట్టి మీరు చెప్పదలుచుకున్న డీటెయిల్స్ అన్ని మంచిగా కడుపు నిండా చెప్తే కరెక్ట్గా రిపోర్ట్ అవుతుంది, ప్రజలు కూడా ప్యానిక్ గారు అని కూడా చెప్పడం జరిగింది. నేను కూడా వాళ్ళకి చెప్పిన, మీడియా వార్తలు చూసే నేను రియాక్ట్ అవుతున్నారు చాలా సీరియస్గా అని కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా లైట్ తీసుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు సమాచారం కూడా ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ ఇవ్వని కూడా చెప్పడం జరిగింది. అయితే సిచ్యువేషన్ ఈజ్ టోటలీ అండర్ కంట్రోల్. మనకి ఎవ్వరేం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. అసలు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళైతే ఒక జోక్ లాగా, ఏం సార్ మీకు ఇంత అడావుడి చేయాల్సిన అవసరం ఏర్పడదని చెప్పి వాళ్ళు నన్ను అడిగిరుట. అది ఏమంత పెద్ద మనం భయంకరమైన ఇది కాదు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఇష్యూ ఏంటంటే ప్రివెంటివ్ మెజర్ తీసుకోవడం మనకు మంచిది. ఇది కొంచెం టిపికల్ జాబ్, ఇది టిపికల్ డిసీజ్. ఒక వ్యక్తికి వస్తే, సపోజ్ ఆ వ్యక్తికి పెళ్లికి వచ్చాడు అనుకోండి, ఆడనే టక్కున 10 మందికి వ్యాపించిపోతుంది. ఆయన దగ్గుతే సరిపోయి ఆ గాలిలో ఉండదంట 10-12 నిమిషాలు చుట్టూ. 6 feet లోపల వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తుందంట. అట్లా ఇది కొంచెం, సపోజ్ ఇప్పుడు ఆ స్వైన్ ఫ్లూ ఉన్న వ్యక్తి ఓ డోర్ గొలెం తీసిన అనుకోండి, ఆ గొలెం మీద ఉంటాడు వైరస్. అది మనం దాన్ని ముట్టుకొని చేతులు కడుక్కోకుండా మనం తిన్నాము లేదా మనం ముక్కడి చేయింది మనకు చూపుతుంది. అది ఇట్లా ఉంది అది. కాబట్టి బెటర్ ఏంటంటే వీళ్ళందరూ డాక్టర్లు నాకు చెప్పింది ఈరోజు ఏంటంటే సెల్ఫ్ హైజీనే 99% ప్రొటెక్ట్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఏ తినే ముందైనా సరే, ఇతర ఏ కార్యక్రమం చేసే ముందైనా సరే చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కుంటే, కొంచెం పరిసరాల పరిశుభ్రత పాటిస్తే చాలా 99% ఇది కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ చేసుకోవచ్చు ప్రజలు తమకు తామని చెప్తా ఉన్నారు. ఒకటి. తర్వాత దీనికి సంబంధించి 2-3 విషయాలు నేను ప్రజలకు అప్పీల్ చేయదలుచుకున్నాను. ఈ స్వైన్ ఫ్లూకి సంబంధించిన లక్షణాలు ఏంటంటే తీవ్రమైనటువంటి జలుబు, ఇది రన్నింగ్ నోస్ అంటాం కదా మనం, ముక్కు దిబ్బడేయడం, రన్నింగ్ నోస్ ఉండడం, అది అతి తీవ్రంగా ఉండేటువంటి జలుబు. దాంతోపాటు దగ్గు, కాఫ్. అదేవిధంగా దాంతోపాటు డెఫినెట్గా ఒకవేళ స్వైన్ ఫ్లూ అయినట్టయితే ఈ రెండింటితో పాటు ఉండేది ఏంటంటే తీవ్రమైనటువంటి ఒంటి నొప్పులు ఉంటాయి. ఈ 3 కలిసి ఉంటేనే స్వైన్ ఫ్లూ అని చెప్పలేము. బట్ ఇది సిమ్టమ్, రియల్ సిమ్టమ్. ఇది ఉన్న వాళ్ళు వెంటనే ఏం చేయాలంటే తక్షణం సమీపంలో ఉండేటువంటి డాక్టర్కి దగ్గరికి పోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్నే మంచిది ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ టామీ ఫ్లూ అనే మెడిసిన్ ఉంటుంది. దీనికి టామీ ఫ్లూ కదండి, టామీ ఫ్లూ ఆ ట్యాబ్లెట్ క్యాప్సూల్ పేరు, ఆ క్యాప్సూల్ పేరు టామీ ఫ్లూ. అవి ప్రైవేట్లో ఎలా పడతాడో ఎటు పడతాడు దొరకయి, ప్రభుత్వమే ప్రొక్యూర్ చేసి అందుబాటులో పెడుతుంది. అట్లానే ఈరోజు కేంద్రాన్ని కూడా మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఒక 12 + 4 16,000 ట్యాబ్లెట్స్ మన దగ్గర ఉన్నాయి గవర్నమెంట్లో. అన్ని జిల్లాలలో కూడా పొజిషన్ చేసి ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ స్టోర్లో కూడా ఉన్నాయి. రిక్వెస్ట్ ఏం చేసినామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఎందుకైనా మంచిది మాకు ఇంకో 40-50 వేలు మ్యాక్సిమం సరఫరా చేయమని అడిగినాం. హెల్త్ మినిస్టర్ గారు దాదాపు నాతో 5-6 టైమ్స్ మాట్లాడినారు. ప్రధానమంత్రి గారికి, కేంద్ర హెల్త్ మినిస్టర్ గారికి నేను తెలంగాణ రాష్ట్రం ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బికాస్ హీ హాజ్ వెరీ స్విఫ్ట్లీ రియాక్టెడ్, ఇమీడియట్గా యాక్ట్ చేశారు, చాలా రిస్క్ వచ్చారు. నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా ప్రధానమంత్రి గారికి, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
రెండోది ఆ మెడిసిన్ కూడా ఇమీడియట్గా పంపిస్తున్నారు. దీనికి ఏదో సిరప్ కూడా ఇస్తారు ఒకటి. ఆ సిరప్ కూడా ఒక 10,000 బాటిల్స్ అడిగినాం, అది కూడా పంపిస్తున్నామని చెప్పినారు. ఒక కేంద్ర శాస్త్రజ్ఞులు మరియు ఉన్నత స్థాయి డాక్టర్ల బృందాన్ని కూడా పంపించారు ఆల్రెడీ. ఐ థింక్ వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉండుంటారు. ఇప్పటికి ఈవినింగ్ నైట్లో చేరుతున్నారు. ఈరోజు ఉంటారు, రేపు మన వైద్య అధికారులతో మాట్లాడతారు. దే విల్ టేక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్. బహుశా నాకు కూడా మధ్యాహ్నం 2 తర్వాత సెక్రటరీలో కలుస్తారు. అంత సమీక్ష చేసిన తర్వాత తిరిగి వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం పక్షాన టీం కూడా వస్తూ ఉంది, మొత్తం పరిశీలన చేయడానికి వస్తూ ఉన్నారు. అయితే ఈ దగ్గు, జలుబు, తీవ్రమైన ఒంటి నొప్పులు 3 కలగలిసి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. బెటర్ ఈజ్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్. మనం ఏరియా హాస్పిటల్ అంటాం కదా, తాలూకా హాస్పిటల్, ఆ హాస్పిటల్ లేదా జిల్లా స్థాయి హాస్పిటల్. హైదరాబాద్లో అయితే ఏ హాస్పిటల్ పడలేదు, మన గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, అన్ని రకాల హాస్పిటల్ పోవచ్చు. అక్కడ వెంటనే పరీక్షలు కూడా చేస్తారు. దీంట్లో ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ కోసం 2-3 పనులు చేస్తూ ఉంది గవర్నమెంట్. ఇప్పుడు ఈ క్లీన్ రూమ్స్ అని ఉంటాయి, ఐసోలేటెడ్ వార్డ్స్ అని. వ్యాధి సోకిన వాళ్ళు మాస్లో పోయి తిరిగితే, బస్ స్టాండ్లలో, పెండ్లీలలో, ఫంక్షన్లలో తిరిగితే ఇంకా ఎక్కువ మందికి సోకి అనవసరంగా రాష్ట్రానికి మనకు ప్రజలకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి వీళ్ళని ఎక్కువ మందిలో పోనీయకుండా ఉండాలంటే, ప్రివెంట్ చేయాలి, దీని విస్తరణ ఆపాలంటే ఈ క్లీన్ రూమ్స్లో పెట్టాలి. వీళ్ళని ఐసోలేటెడ్ వార్డ్స్లో క్లీన్ రూమ్స్లో పెట్టాలా. ఈ మధ్య మన క్వారంటైన్ హాస్పిటల్లో పెట్టించారు. ఇప్పుడు మొత్తం దాదాపు ఒక 20-25 హాస్పిటల్స్లో కూడా ఇవి డెవలప్ చేయమని చెప్పినాం ఇమీడియట్గా. ఎందుకంటే ఇప్పుడు మనకు వర్షాలు పడ్డప్పుడు ఒక రకమైన ఎపిడమిక్ రావడం, ఇంకో సందర్భంలో ఇంకోటి రావడం, ఎప్పుడు ఏదో ఒకటి వస్తుంటుంది. కాబట్టి దీనికోసం రెడీగా ఉండాలి, ఏదో వచ్చినా ఫేస్ చేయడానికంటే ఈ క్లీన్ రూమ్లు అంటే బాగా స్టెరిలైజ్ చేసి ఫ్యూమిగేట్ చేసి పెడతారు, అది స్పెషల్ కేర్ లాగా. అట్లాంటి రూములు కూడా జిల్లాకు 1-2 ఉండేటట్టు స్ట్రాటజిక్ ప్లేస్లో పెట్టమన్నాం. తర్వాత రక్త నమూనాలు పరీక్షించేది ఏదైతే ఉందో, స్వైన్ ఫ్లూ ఉందా లేదా, లేదా ఇంకేదైనా వైరస్ ఉందా లేదా అని చూడడానికి మన ఐపీఎం ఉంటుంది. ఒక ఐపీఎంలో మాత్రమే పరీక్షలు చేసే యంత్రం ఉంది. తర్వాత మన క్వారంటైన్ హాస్పిటల్లో ఒకటి ఉంది, అది సరిపోవడం లేదు. ఇంకా ఒక 7-10 ఉంటే మంచిదని చెప్పిండ్రు. ఆ మెషిన్స్ ఏమో మన దగ్గర దొరికాయి, అవి అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా దేశంలో ఉన్న పద్ధతి ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే వాటిని ప్రొక్యూర్ చేసి అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. సో మనం కూడా ప్రైవేట్ వాళ్ళని తెప్పిస్తే వాళ్ళకు కొంత పర్మిషన్ ఇస్తామని చెప్పినాం. రెండవది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా రిక్వెస్ట్ చేసినాం మనం. కొన్ని ఇంకా కనీసం ఒక మోర్ దెన్ 1 డజన్ మెషిన్లు పంపిస్తే, సపోజ్ మన వరంగల్ ఎంజీఎంలో పెట్టుకోవచ్చు, నార్త్ తెలంగాణలో కరీంనగర్లో పెట్టుకోవచ్చు, ఇటు నల్గొండ మహబూబ్నగర్లో పెట్టుకోవచ్చు, ఇట్లా అని చెప్పి అనుకున్నాము. ఆ ప్రకారం రిక్వెస్ట్ చేసినాం. అవి కూడా ఆ హెల్త్ మినిస్టర్ గారు ఎగ్జామిన్ చేసి దేశంలో ఎక్కడైనా ఫ్రీగా ఉంటే పంపిస్తాం, లేదా ప్రొక్యూర్ చేసి మీకు 3 నంబర్ పంపిస్తామని కూడా చెప్పారు. ఆ విధంగా దానికి కూడా ఏర్పాటు జరుగుతూ ఉంది. ఇప్పుడు వీటిలో ఈ ఫీవర్ హాస్పిటల్స్లో విడి వార్డులు, ఇదే ఇందాక నేను చెప్పిన క్లీన్ రూమ్స్ గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఫీవర్ హాస్పిటల్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. జిల్లాలలో కూడా ఏర్పాటు చేయడానికి స్టెప్స్ తీసుకుంటుంది ఇప్పుడే వైద్య ఆరోగ్య శాఖ. ఆ ప్రకారం ఉంటుంది. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు కూడా నేను వాళ్ళని పర్సనల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ దగ్గర కూడా స్వైన్ ఫ్లూ కేసెస్ రిపోర్ట్ అయినప్పుడు 4, 3, 5 పేషెంట్స్ ఉంటే వాళ్ళని ఒక డిఫరెంట్ రూమ్లో, డిఫరెంట్ వార్డులో, స్టెరిలైజ్డ్ రూమ్లో పెట్టమన్నాం. వాళ్ళు కూడా పూర్తిగా కోఆపరేట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగా ఉంది. తర్వాత ఈ స్వైన్ ఫ్లూను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం జరిగింది. ఈరోజే ఆర్డర్స్ కూడా ఇచ్చినాం. ఎవరికైనా వచ్చినట్టయితే ఆరోగ్యశ్రీ కింద దాని ట్రీట్మెంట్ పొందొచ్చు. దానికోసం కూడా ప్రజలు పెద్ద ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇదేదో పెద్ద మహమ్మారిగా కలరా అట్లాంటి వ్యాధి కాదు. ఇది ఏదో 3rd క్లాస్ వైరస్, చాలా ఈజీగా ట్యాకిల్ అయ్యే వైరస్. ఇది అంత పెద్ద భయంకరమైనది కాదు. కాకపోతే పర్సన్ టు పర్సన్ కమ్యూనికేట్ అయితే, ఒక వ్యక్తికి ఉంది అంటే డెఫినెట్గా అది అక్కడనే ఆగదు. అతను చుట్టూ ఉండే వాళ్ళకి కానీ, అతను ముట్టుకున్న పాత్రలకు కానీ, అక్కడ అతనితో పాటు మనం కలిసి సావాసం చేస్తే కానీ డెఫినెట్గా మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఈ మినిమల్ కేర్ తీసుకుంటే దాన్ని అరికట్టచ్చు. కాబట్టి పెద్ద మనం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. స్వైన్ ఫ్లూ బ్రహ్మాండమైన చికిత్స ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఇలా మెదక్ డిఎంహెచ్ మొత్తం మాట్లాడి, వాళ్ళ జిల్లాలో ఇప్పటివరకు రిపోర్ట్ అయినాయి లాస్ట్ 1.5 monthsలో 4 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. అందులో 3 ఫైనల్గా ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ అయిపోయినారు. ఒక ఆమె గర్భిణి చాలా లేట్గా వచ్చింది, కొద్దిగా ఓల్డ్ ఏజ్ గర్భిణి కూడా. దాంతో ఆమె చనిపోయింది. 4 కేసెస్ రిపోర్ట్ అయితే ఆమె చివరి దశలో రావడం వల్ల చనిపోవడం జరిగింది. దీనిలో ఒకటి ఏముంటుందంటే, ఒకవేళ నిజంగా స్వైన్ ఫ్లూ అయితే పేషెంట్ యొక్క స్థితి కొంచెం ఫాస్ట్గా దిగజారుతుంది, కండిషన్ సీరియస్ డిటరైరేషన్ ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే, అనుమానం వచ్చినట్టయితే ఇమీడియట్లీ బెటర్ ఈజ్ గవర్నమెంట్, కాదంటే ప్రైవేట్, ఇమీడియట్ హాస్పిటల్ను కాంటాక్ట్ చేయడం అనేది ఉత్తమమైన విధానం.
వైద్యుని సంప్రదించడం అనేది తెలివైన విధానం. వాళ్ళు దాని మీద ఇమీడియట్గా చెప్తారు, గైడెన్స్ ఇస్తారు, మందులు అందుబాటులోకి తెచ్చినాం, ఆ ప్రకారంగా మందులు కూడా ఇమీడియట్ సరఫరా చేస్తారు. కాబట్టి ఆ పద్ధతి ప్రజలు అంత పాటించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల పెద్ద ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. ఇందాక జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఒక నోడల్ ఆఫీసర్ చేసినాం, డే టు డే పరిస్థితి తెలుసుకోవడానికి, మంచి పద్ధతిలో యాక్ట్ చేయడానికి, ఎప్పటికప్పుడు కరెక్ట్గా దీన్ని అరెస్ట్ చేస్తారా లేదా, ఏం జరుగుతుంది కనుక్కోవడానికి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆఫీసర్స్ కూడా డైలీ చీఫ్ సెక్రటరీ రిపోర్ట్ చేస్తారు, చీఫ్ సెక్రటరీ గారు నాకు రిపోర్ట్ చేస్తారు. సో దట్ వీ కీప్ ఏ వాచ్ ఏం జరుగుతుందని చెప్పడానికి. దీన్ని ఇప్పుడు తీసుకొని ఏం చేసినామంటే సెల్ఫ్ హైజీన్తో పాటు కమ్యూనిటీ హైజీన్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇంకొకటి కూడా చెప్పినాం, ఎక్కడనైతే స్వైన్ ఫ్లూ పేషెంట్ రిపోర్ట్ అయిందో ఆయన పరిసరాలను ట్రీట్ చేయాల్సిన అక్కడ ఉంటుంది. ఆయన అక్కడ ఉండిపోయింది కాబట్టి ఆ వైరస్ అక్కడ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా జిహెచ్ఎంసీకి కానీ, పురపాలక సంఘాలకు కానీ, పంచాయతీకి కానీ, గ్రామ పంచాయతీ కానీ రిపోర్ట్ చేయమని చెప్పినాం. డాక్టర్లకు కూడా రిక్వెస్ట్ చేసినాం, మీ దగ్గర స్వైన్ ఫ్లూ కేసు ఉన్నట్టయితే అతని అడ్రస్ వెంటనే మీరు ఈ ఏజెన్సీలకు తెలియజేయాలా. సో దట్ జిహెచ్ఎంసీ విల్ గో దేర్, ఆ ఏరియా అంతా స్టెరిలైజ్ చేసి పడేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉండే పాత్రలు బట్టలు అవన్నీ కూడా క్లీన్ మంచిగా చేసి పెట్టేస్తారు. సో దట్ ఆ వైరస్ వ్యాప్తి కాదు. ఇట్లా బహుముఖంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డెసిషన్ తీసుకున్నాం. రీజన్ ఏంటంటే అరికట్టడమే దీన్ని, ఇది వ్యాప్తి చెందకుండా ఉండడమే. ఈరోజు తీసుకున్నటువంటి ఈ చర్యలన్నీ కూడా మొత్తం అంతా రివ్యూ కూడా, ఎందుకంటే ఫర్దర్ ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలి, ఎక్కువ మందికి నష్టం రాకుండా ఉండాలి. దీనికి ససెప్టబుల్ ఎవరంటే, అంటే దీనికి సత్వరం గురయ్యేటోళ్ళు ఎవరంటే ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, అంటే 5 years లోపు ఉండేటువంటి చిన్నపిల్లలు, తర్వాత 60-65 సంవత్సరాల వయసు పైబడ్డ వృద్ధులు, ఎక్స్ట్రీమ్ ఏజెస్ అంటే ఎక్స్ట్రీమ్ లో, ఎక్స్ట్రీమ్ స్మాల్ అండ్ ఎక్స్ట్రీమ్ ఓల్డ్, ఈ 2 కేటగిరీల ప్రజలు ఎక్కువ దీనికి ససెప్టబుల్ ఉంటారు, దీనికి ఎక్కువ గురయ్యే ఆస్కారం ఉంటుంది. వీళ్ళతో పాటు గర్భిణీ స్త్రీలు ఎక్కువ అయ్యే ఆస్కారం ఉంటుంది. స్వైన్ ఫ్లూ వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ట్రీట్మెంట్ అయిపోయి ఆ కోర్స్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని పోతే దానికి సరిపోతుంది, తర్వాతనే బయటికి పోవాలి. కానీ అంతకు మించి వీళ్ళు పోయి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వీనికి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకొని ఇవి చేస్తే వేరే వాళ్ళకి అంటించి పాపం కట్టుకున్నట్టు అవుతుంది అనవసరంగా. కాబట్టి స్వైన్ ఫ్లూ ఎవరికైతే సోకిందో వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి మీరు పెళ్లిళ్ళు అటెండ్ చేయడం కానీ, మాస్ ఫంక్షన్ పోవడం కానీ అటువంటి వాటిని చేయకండి. సినిమాలు చూడకుండా, అందులో అయితే మీ ఇంట్లో సినిమాలు చూడకుండా కానీ టాకీస్ కోసం చూడకుండా, మందిని పరిశాన్ చేయకుండా అని ఎవరికైతే దెబ్బ వచ్చిందో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఒకటి. రెండవది, డౌట్ వస్తే వెంటనే పోయి అది చేయాల్సిన అక్కర ఉంటుంది, ఆ ప్రకారంగా చేయాలి. ఏదున్నా ప్రెస్ మిత్రులకు కూడా థ్యాంక్స్, మీరు సీరియస్గా రిపోర్ట్ చేయడం వల్ల నేను సీరియస్ కావాల్సి వచ్చింది. ఇలా మీ పుణ్యమనే ఇంత జరిగింది. ఇలా రాష్ట్రంలో ఇది తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పిన ప్రెస్ మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పిన, మీరు ప్రాపర్ బ్రీఫింగ్ ఎవరో ఒక అధికారి ఎండ్ ఆఫ్ ద డే చెప్పండి ఏం జరుగుతుంది అనేది. పిలిచిగో ఇంత జరిగింది, నీ కేసులు రిపోర్ట్ అని, ఈ జిల్లా ఇంత, ఈ జిల్లా ఇంత, హైదరాబాద్ రంగారెడ్డి ఇంత అని చెప్తే ఈజీగా ఉంటుంది మనకు. వాళ్ళు కూడా మీడియా కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నా రిక్వెస్ట్ మీడియాతో ఏంటంటే స్వైన్ ఫ్లూ మీద మనం అందరం కలిసి యుద్ధం ప్రకటించుదాం, ప్రజలను ప్యానిక్ కాకుండా చేద్దాం. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఆల్ స్టెప్స్. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ద మీడియా కైండ్లీ నాట్ టు క్రియేట్ ప్యానిక్. ప్రజలకు మనం ధైర్యం చెప్దాం, ప్రజల పక్షాన ఉందాం. మీ దృష్టికి కూడా ఏమైనా కేసులు వస్తే, ఇక్కడ రిపోర్ట్ వస్తే జిల్లాల నుంచి కానీ ఇంకో చోట నుంచి కానీ ఇమీడియట్గా మన నిమ్స్ డైరెక్టర్ గారికి కానీ, మన యొక్క గాంధీ మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి కానీ, మన ఉస్మానియా సూపరింటెండెంట్ గారికి కానీ, క్వారంటైన్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ ఒక ఫోన్ చేసి చెప్పండి. చాలా బ్రహ్మాండంగా ఈజీగా దాన్ని ట్యాకిల్ చేసే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీ దృష్టికి ఎక్కడైనా వస్తే కూడా తెలియజేసినట్టయితే మన సమాజానికి మేలు చేసిన వాళ్ళం మొత్తం. ఆ ప్రకారంగా అందరం కలిసి దీన్ని ఎదుర్కొందాం. ఇది పెద్ద ఎపిడమిక్ గానో ఎండమిక్ గానో లేదు, ఇప్పటికీ అట్లా విస్తరించుకొని పెద్దగా అట్లేం లేదు. పర్సన్ టు పర్సన్ కమ్యూనికేట్ అయ్యే డిసీజ్. నేను చాలా దీని తర్వాతనే చెప్పిన. తర్వాత రేపు యునాని, ఇండియన్ మెడిసిన్, హోమియోపతి వాళ్ళని కూడా రమ్మంటున్నాం. ఈ యాంటీ వ్యాక్సినేషన్, ఇది స్వైన్ ఫ్లూ సోకకుండా వ్యాక్సినేషన్ వేసుకోవడం అనేది తెలివి తక్కువ పని అని డాక్టర్లు అందరూ చెప్పిండ్రు. ఎందుకంటే దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందాక డాక్టర్ గారు చెప్పిండ్రు. ఇలా పేపర్లో నేను కార్టూన్ చూసిన, కార్టూన్లో ఏముందంటే పేపర్ ఆయన ఎవరు పేషెంట్ ఏమో డాక్టర్ దగ్గరికి పోయి, డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ నాకు స్వైన్ ఫ్లూ ఉన్నది అన్నాడు. అరే బాబు నువ్వు ట్రై చేస్తాడు, నీకేముందని పేషెంట్ బారిపోతా ఉన్నాడు. ఈ కార్టూన్ ఉంది పేపర్లో, ఇది అది చూసి కూడా నేను కొంత బాధపడ్డా. ఎందుకంటే డాక్టర్లకి స్వైన్ ఫ్లూ వస్తే మరి ఎవరు దర్శించాలి అనే కాడికి వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో దానికి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు.
డాక్టర్ల గురించి కూడా ఇలా చెప్పినాము. జస్ట్ 1 or 2 డాక్టర్స్ ఎవరైతే ట్రీట్ చేస్తారో పేషెంట్లను వాళ్ళు ఎఫెక్ట్ అయినరు. ఎవరైనా తీసుకోవాలి వ్యాక్సినేషన్ అంటే స్వైన్ ఫ్లూ పేషెంట్లను ట్రీట్ చేసే డాక్టర్లు తీసుకోవాలి తప్ప మామూలు జనానికి అవసరం లేదు. పోతే ఇది ఎట్లా ఉంటుందంటే, ఇది సపోజ్ తీసుకుంటాం మనం, అది స్వైన్ ఫ్లూ అనేది పలానా బీమారి అని నిర్ధారణ లేదు ఇప్పటి. ఒకటి అది ఒక వైరస్. రెండోది ఇది ఇది సర్వరోగ నివారణ కింద ఇస్తారన్నట్టు ఇది వ్యాక్సినేషన్ అనేది. సూటిగా దాని మంది అన్నట్టు మందు లేదు అది. కాబట్టి దానికి తలగచ్చు తలగకపోవచ్చు, అనవసరం చేసుకొని ఒలుపాటు చేసుకోవచ్చు. కాబట్టి ఓ డాక్టర్ గారు చెప్పి నవ్వుకుంటా, హాస్పిటల్ అతనే పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్. ఆయన ఏమన్నారంటే డాక్టర్ గారికి వచ్చి, నాకు టీకా ఈసారి నాకు స్వైన్ ఫ్లూ భయం వేస్తుందంటే, నేను స్వైన్ ఫ్లూ పనిచేసే హాస్పిటల్ నేను పనిచేస్తానన్నాయా అన్న వార్డులు ఉన్నాయి, పేషెంట్లు నేను అందులోనే ఉన్నా, ఆమె డాక్టర్, నేనే తీసుకోలేదు నీకెందుకు రా సన్నాసి అనవసరంగా పంపించిందంట. భాస్కర్ డాక్టర్ చెప్తుండే, కిమ్స్ డాక్టర్, కిమ్స్ ఎండి ఆయన, బహుశా ఆయన చెప్తున్నాడు, నేను తిట్టి పంపించిన నీకు వద్దయా బాబు, నీ ఒళ్ళు ఖరాబ్ అయితే పంపించిన, దీనికి మెడిసిన్ ట్యాబ్లెట్ ఫేస్లో రూపంలో ఉండే మెడిసినే కరెక్ట్ మెడిసిన్ అని చెప్తున్నారు. అది డాక్టర్ దగ్గరకు పోతే చెప్తే వేసుకోవాలి. అది కూడా చెప్పకుండా చేసుకుంటే కూడా అనవసరంగా ఒళ్ళు ఖరాబ్ అవుతుంది. ఇంకా బాడీ ఇమ్యూన్ అవుతుంది. బాడీ ఇమ్యూన్ అయ్యి రేపు 4 రోజుల తర్వాత మనకు సోకింది అనుకో, అది అప్పుడు పని చేయకుండా అయిపోతుంది. జబ్బు ఉన్నప్పుడు వేసుకుంటే దాన్ని హిట్ చేస్తుంది. అది జబ్బు లేకుండా వేసుకుంటే బాడీ గెట్స్ ఇమ్యూన్, తర్వాత అది మనకు సోకింది అనుకో, అది మందు కూడా పని చేయకుండా అవుతుంది. కాబట్టి అనవసరంగా మందులు వేసుకోవడం కూడా తెలివి తక్కువ పని అవుతుంది. ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ మెడిసిన్ అందుబాటులో పెట్టించినాం, ఎంత కావాలన్నా వాడే పెట్టించినాం. గవర్నమెంట్ సెక్టర్లోనే ఉంది. అన్ని ఏరియా హాస్పిటల్స్లో, అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో, హైదరాబాద్లో అయితే అన్ని హాస్పిటల్స్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, తెప్పించి పెట్టినాం. ఎవ్వరు దేనికి గురి కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతే మంచిది. మీడియా కూడా మీరు రిపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. గవర్నమెంట్ అంతా ఇలా స్విఫ్ట్గా యాక్ట్ చేసింది, ప్రజలకు లాభమైంది. రేపటి నుంచి దయచేసి వివరాలు తీసుకొని రాయండి. అందరం కలిసి ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ మీద పబ్లిక్ని అవేర్ చేద్దాం. దీని నుంచి మనం బయటపడదాం. సార్, ప్రైమరీ స్కూల్స్ కు హాలిడేస్ ఇచ్చే ఆలోచన ఉందా సార్? లేదు బ్రదర్. సార్, వైద్య ఆరోగ్య శాఖ లేదు సార్, వైద్య ఆరోగ్య శాఖకు ఇంకా ముందుగా స్పందించి ఉండాల్సిందే సార్. దీనికి సంబంధించి వాళ్ళు స్పందించగలరు, వాళ్ళు స్పందించారు. కాకపోతే వాళ్ళు ఇంటిగ్రేటెడ్గా మీకు చెప్పకపోవడం వాళ్ళ తప్పు. సీఎం గారు రోజుకొకసారి మీటింగ్ పెట్టి ప్రెస్ పెట్టి దాన్ని మీకు చెప్తేనే ఎవరైనా సంబడి బాధ్యత తీసుకుని చెప్తే బాగుండేది. చెప్పకపోవడం వల్ల ఏమైందంటే మీకు దొరికిన వార్త మీరు రాసిండ్రు, అది ఈ రోజు ఎక్కువ రిపోర్ట్ అయింది. దాని మీద నాకు బాధ అనిపించి నేను రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఇంత గందరగోళం అయిపోయింది. సీఎం గారు, you mentioned 1 minute. You mentioned that you have given instructions for community hygiene, right? What are the steps your government or your health minister, who's your deputy, have been, what have they put in place so far in terms of containment of the disease? Has your government, as your health department, identified where this disease started from? Actually, let me tell you, this is not a disease at all. This is only a mere virus. Well, this is, I mean, please hear me. This spreads only 6 feet level. Suppose one individual is affected by swine flu, around 6 feet is only dangerous. Not the total area or total city or total village. Well, why does the government of India protocol say you have to educate everybody in a 5-kilometer radius of every case? See, the question is, propagating the issue, issuing protocols is the responsibility government యొక్క డ్యూటీ. అది సో నథింగ్ రాంగ్. ఇప్పుడు సపోజ్ మేము కూడా కమ్యూనిటీ హైజీన్ చేయమని ఆర్డర్ ఇచ్చినాం, ఆల్ మున్సిపల్ బాడీస్, ఆల్ యూఎల్బీస్, ఆల్ గ్రామ పంచాయతీ. ఎందుకంటే అవి కూడా క్లీన్గా ఉంటే మంచిది. ఎక్కువ జిడ్డుగా గడ్డుగా ఉన్న కాడ ఎక్కువ వ్యాపించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బెటర్ ఈజ్ పర్సనల్ హైజీన్ ఉండాలా, కమ్యూనిటీ హైజీన్ కూడా ఉండాలి. దానికోసం బ్లీచింగ్ చేయమన్నాం, ఫ్యూమిగేట్ చేయమన్నాం, స్ప్రేస్ ఎక్కువ చేయమన్నాం, మ్యాక్సిమం ప్రయత్నం చేయమన్నాం. ఎట్ ద సేమ్ టైం ఏ వ్యక్తులకైతే స్వైన్ ఫ్లూ వచ్చిందో, వాళ్ళు ఏ ఇంటి నుంచి అయితే వచ్చిందో అది రిపోర్ట్ తీసుకొని ఇమ్మీడియట్గా ఇంట్లోకి పోయి వాళ్ళ ఇంట్లో పాత్రలు, వాళ్ళ బట్టలు, వాళ్ళ పరిసరాలన్నీ కూడా స్టెరిలైజ్ చేసి పడేయమని కూడా చెప్పారు. అది ఇప్పటివరకు చేయలేదండి? కొన్ని చేసిండ్రు, నాట్ ఇన్ టోటల్. Why was that? That has happened. Why was that? I mean, you should be, your staff should have told you, right, why it was. It was not an integrated approach all through. From today onwards, it is going to be an integrated approach. అందరు కూడా కంప్లీట్ ఇంటిగ్రేట్ అయింది. ఈరోజు అందరు కూర్చొని మాట్లాడిండ్రు. ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్, ది టోటల్ హెల్త్ ఫ్రాటర్నిటీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ ఇంక్లూడింగ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ టు ది కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్, వెదర్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ ఆర్ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్. నౌ ఎవ్రీబడి ఈస్ టుగెదర్. ది హెల్త్ ఫ్రాటర్నిటీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈస్ రెడీ టు ఫైట్ దిస్ బ్యాటిల్. నథింగ్ టు బి వరీడ్.
No, I have two small questions, really small. I won't take Please, much time, please, you are welcome. Thank you. One, what are the steps that your government is taking or the health department has instructed down the line in terms of transportation of patients? All right? We have, let me answer this. Yes, sir. We have asked all the DMHOs and also the district level hospitals, Vaidya Vidhana Parishad hospitals, keep all the 108 vehicles ready to carry the patients on free of cost basis, Okay. not charging a single paisa. Suppose some cases reported in Mahabub Nagar, some cases reported in Siddipet, some cases reported in Kamareddy. They will be brought to Hyderabad, if need be, just free of cost basis in the government 108 ambulance. And will those ambulances be cleaned and sterilized after a patient is Certainly, transferred? certainly. While bringing swine flu patients, they have the minimum common sense, you know. No, I'm not doubting Sir, that. It's just a sir, question same- I'm asking you. Now, from today onwards, things will be perfectly all right. All care is taken. Now it is an integrated approach. సార్ my సీఎం final గారు question. సీఎం గారు సార్ ఇది ఒకటి రెండు కేసులు అయినప్పుడే కొంచెం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి ఉంటుంటే ఇంకా మెరుగ్గా ఉండేదేమో కదా సార్. ఎక్కడి నుంచి మారుతున్నారు మీరు? ఇక్కడే సార్ నేను అచ్చా, రైట్. ఏమంటారు? ఇది ఒకటి రెండు కేసులు రిపోర్ట్ అయినప్పుడే విస్తృతమైన ప్రచారం ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం ఇంకా చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో కదా సార్. యు ఆర్ 100% కరెక్ట్. ప్రజల కంటే ఎక్కువ మీకు ప్రచారం చేస్తే పోయేది అసలు. ఏం చేస్తున్నారు సార్ మీడియా ద్వారా? నేను అట్లా అంటలేను. ప్రెస్ కనుక పిలిచి ఇది ఇష్యూ, ఇది రిపోర్ట్ అయింది, ఈ స్థాయిలో ఉంది, దయచేసి ఇట్లా చెప్పండి జనానికి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా చెప్పి ఉంటారు. ఎక్కువ ప్రచారం జరిగి ఉంటుంది, అందరు రాసి ఉంటారు. ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. డిపార్ట్మెంట్లో ఇప్పటికైనా కూడా డెఫినెట్లీ ఎవ్రీడే బ్రీఫింగ్ ఇవ్వమని చెప్పిన నేను ప్రెస్ని పిలిచి ఎండ్ ఆఫ్ ద డే, బహుశా నేను కూడా నిమ్స్ డైరెక్టర్ గారు ఇస్తారు రేపటి నుంచి. మన ఒక టీం దీనికి పెట్టినాం మేము, మన సూపరింటెండెంట్స్, నిమ్స్ డైరెక్టర్ గారు, డిఎంఈ గారు, ఒక 6 ఆఫీసర్లతోని, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, వీళ్ళందరితో కలిపి ఒక టీం వేసినాం. వీళ్ళు కంటిన్యూ మానిటరింగ్ చేస్తుంటారు. ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను చెప్పిన 108 అంబులెన్స్ కానీ, వాటి స్టెరిలైజేషన్ కానీ, పేషెంట్లను ఎట్లా తెస్తున్నారు, ఎక్కడ అడ్మిట్ చేస్తున్నారు, ఐసోలేటెడ్ వార్డ్స్ కథ, ఎవ్రీ డే దే విల్ చెకప్. ఎండ్ ఆఫ్ ద డే దే విల్ కమ్ టు ద సెక్రటరియట్ అండ్ అప్రైజ్ ద చీఫ్ సెక్రటరీ. సో ఎవ్రీ డే ఐ థింక్ ఇన్ ద సెక్రటరియట్ ఇట్ సెల్ఫ్ నిమ్స్ డైరెక్టర్ గారు మీకు ప్రెస్ బ్రీఫ్ ఇస్తారు, పర్ఫెక్ట్గా చెప్తారు ఏం జరుగుతుంది, తగ్గిందా, ఇచ్చిందా, ఇస్తే కూడా చెప్తారు. నథింగ్ టు బి హిడెన్. ఎందుకు ఐడి చేయాలా? వాస్తవం చెప్తే మంచిది. మనం అనవసరం దాచిపెట్టే ప్రయత్నం చేసినా పిచ్చితనం అవుతుంది. ఏందో దాచిపెడతామంటే మీరు ఉన్నదని మీరు రాని రాత్రి బయటికి రానివచ్చు. అంటే ఆగుతుందా? మనుషులు చచ్చిపోతే రాయరా? అంటే ముఖ్యమంత్రి గారు, మీ హెల్త్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ వాజ్ ఇన్ డినయల్ when there were reports saying 9 people died. He would say there were only 5 died. All right, he's constantly been in denial about the existence of this problem or the scale of this problem. I don't find any fault with him because ఆయన కూడా ఒక రిపోర్ట్ ఆధారంగానే చెప్తారు కదా, గవర్నమెంట్లో అడుగుతారు ఇట్లా వచ్చింది ఏంది అంటే ఇది స్వైన్ ఫ్లూ కాదు సార్. ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ వీ షుడ్ నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, దానిలో ఒక స్టైల్ ఉంటుంది. రివ్యూలో నాకు తెలుస్తుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అని కొన్ని డెవలప్డ్ పద్ధతులు అట్లా వచ్చేసినాయి అన్నట్టు. ఈ పేరు పోయిన ఇంకా మా పేరు వెతకపోయింది అంటారు చూడు. అగ్రికల్చర్ సెక్టర్ పవర్ సప్లై ఉంటుంది కదా, ఈ డిపార్ట్మెంట్ కూడా లొసుగులు ఉంటాయి, కొన్ని లైన్ లాసెస్, వాళ్ళ ఎఫిషియెంట్ ఫంక్షన్ లేకపోవడం, ఇట్లాంటి అన్ని కలిపి అగ్రికల్చర్ దాని మీద చూసేస్తారు వాళ్ళు. స్టాక్ రిప్లై అనమాట, అగ్రికల్చర్ కన్జంప్షన్ సార్. లైక్ వైజ్ వాట్ హ్యాపెన్స్ యు నో, simultaneously deaths are happening because of various diseases in various hospitals. Even corporate people said ఎవడన్నా హార్ట్ డిసీజ్తో చచ్చి ఉండొచ్చు, ఇంకో డిసీజ్తో చచ్చి ఉండొచ్చు. జనరల్గా ఏమైనా స్వైన్ ఫ్లూ ఉందనగానే ప్రతిదీ స్వైన్ ఫ్లూ అన్నట్టు ఒకటి వచ్చేస్తుంది. ప్లీజ్ హియర్ మీ, ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్.